ప్రియమిత్రులారా, ఆర్టీఎఫ్ మరియు హితా సమర్పిస్తున్నటువంటి ఈ శీర్షికలో మరొక శీర్షిక ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద చర్చ జరగబోతుంది. ఆ అంశం అభిషేకం అనే అంశం. ఎందుకు దీని మీద దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరత వచ్చింది అని అంటే, మరెక్కడా లేనంత ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అభిషేకం అనే పదం మిగిలిన పదాల కంటే చాలా ఎక్కువ సార్లు ఉపయోగించబడుతూ ఉంది. చాలా సందర్భాల్లో అభిషేకం అనే దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. సేవకులలో కొంతమంది చాలా ఎక్కువ అభిషేకాన్ని కలిగిన వారుగా, కొంతమంది తక్కువ అభిషేకం కలిగిన వారిగా, ఎక్కువ అభిషేకం కలిగిన వారు ఎక్కువ శక్తివంతమైన పరిచర్య చేస్తున్నట్లుగా భావిస్తూ మాట్లాడుతున్నట్లుగా, ప్రబోధనలు చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ అభిషేకం కలిగినటువంటి సేవకులు, బోధకులు వారిలో ఉన్న అభిషేకాన్ని ఇతరులకు పంచి ఇస్తూ ఉన్నట్లుగా, అలాగే వస్తువుల మీదికి వారి అభిషేకాన్ని పంపిస్తే ఆ వస్తువుల నుంచి వ్యక్తుల వరకు అది వెళుతుందని, పాస్ ఆన్ అవుతుంది అని కూడా బోధిస్తూ ఉన్నారు. చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో ఈ ట్రెండ్ ఎంతవరకు వెళ్ళింది అని అంటే, కొంతమంది అభిషేక పండుగలు అని ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆకర్షించబడుతున్నారు. ఎందుకంటే అభిషేకం పొందితే మనకు కూడా శక్తి వస్తుంది, మనం కూడా గొప్ప కార్యాలు చేయొచ్చు అనే ఆశయమో. సో ఈ విధంగా అభిషేకం 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 అనే ఆ మాటను చాలాసార్లు వినటం జరుగుతుంది. చాలామంది ఈ అభిషేకాన్ని గురించి మమ్మలను ప్రశ్నలు అడగటం కూడా జరిగింది. సో ఈ అభిషేకం అనే అంశాన్ని చర్చించడానికి, మనకు వివరించడానికి మనతో ఈరోజు సహోదరులు సాయి కృష్ణ గారు ఉన్నారు. సాయి కృష్ణ గోమటం గారు, నమస్కారం. నమస్కారం సుధాకర్ గారు. మన వీక్షకులు ఈ అంశాన్ని గురించి తెలుసుకుంటే మంచిది, మనందరికీ కూడా ఈ అంశాన్ని గురించినటువంటి వాక్యానుసారమైన అవగాహన ఉంటే మంచిది అని భావించి ఈ చర్చను మనం చేపట్టాం. సాయి గారు, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో ఉదాహరణకు బైబిల్లో మనం చదివి చూస్తే, మొదటి రాజు, ఇశ్రాయేలీయులకు, దేవుని ప్రజలైన వారికి మొదటి రాజు అయినటువంటి సౌలును దేవుడు తిరస్కరించిన సన్నివేశం 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. 10వ వచనంలో చదివితే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను అని ఈ విధంగా చెప్పి, నా హృదయానుసారుడైనటువంటి దావీదును నేను కనుగొన్నాను, నువ్వు వెళ్ళి ఆయనను అభిషేకించు రాజుగా అని చెప్పారు. సో ఆ సందర్భంలో ఏం జరిగిందో మన వీక్షకులకు మనకు తెలుసు. సమూయేలు ప్రవక్త వెళ్తారు. అక్కడ దావీదు కంటే ముందు ఉన్నటువంటి బ్రదర్స్ అందరినీ తండ్రి ప్రవేశపెడతారు. కానీ దేవుని ఆత్మ సమూయేలు భక్తునితో, ప్రవక్తతో ఈయన కాదు అని చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఒక చిన్నవాడు ఉన్నాడండి అని తండ్రి చెప్పడం. అప్పుడు సమూయేలు ప్రవక్త ఆయనను పిలిపించమనడం. అప్పుడు జరిగిన సన్నివేశంలో 16వ అధ్యాయం మొదటి సమూయేలు 12వ వచనం నుంచి మనం చదివి చూసినట్లయితే 12, 13 వచనాల్లో ఈ విధంగా ఉంది. అతడు వాని పిలువ నంపి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుంచి
యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఇలాంటి వాక్య భాగాలని చదివి ఈ రోజున చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ దైవ సేవకుడు, ఈ దైవ సేవకురాలు, ఇలాంటి అభిషేకం కలిగిన వ్యక్తి దేవుని ఆత్మ వారి మీద చాలా శక్తివంతంగా దిగిరావటం చేత గొప్ప కార్యాలు చేస్తున్నారు అన్న విధంగా అభిషేకాన్ని అర్థం చేసుకొని వివరించడం జరుగుతుంది సాయి గారు. అయితే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఈ అభిషేకం అనే మాట ఏ విధంగా ఉపయోగించబడింది, ఏ అర్థాలతో, ఏ సందర్భాలలో ఉపయోగించబడింది, ఇప్పుడు మనం అభిషేకాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ విషయాలని మనం చర్చించబోతూ ఉన్నాం. సో మొదటిగా మీరు పాత నిబంధన మీ అబ్జర్వేషన్స్ అసలు తప్పకుండా. క్రైస్తవ లోకంలో ఈ అభిషేకానికి సంబంధించి జరుగుతున్న వాటిని మీరు గమనించి ఏమి అబ్జర్వ్ చేశారు అనేది కొంచెం ముందు మన వీక్షకులకు తెలియపరిచి సబ్జెక్ట్లోనికి ముందుకు వెళ్దాం. తప్పకుండా సుధాకర్ గారు. ఈ అభిషేకం అనేటువంటి పదం వ్యక్తిగతంగా నాకు కూడా ఒక అనుభవం ఉంది. దీని గురించిన అనుభవం ఏంటంటే, నేను రక్షణ 18 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని స్వకీయమైనటువంటి రక్షకుడిగా అంగీకరించి నా జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఆయన్ని ప్రభువుగా నేను స్వీకరించిన తర్వాత కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో ఒక స్నేహితుడు మనం నివసించేటువంటి పట్టణానికి ఇంకొక పట్టణం నుంచి ఒక గొప్ప దైవ సేవకుడు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు యాక్చువల్గా అభిషేకాన్ని ఆయన దింపుతూ ఉంటారు మనుషుల మీదకి అని చెప్పారు. ఓకే. సో చెప్పినప్పుడు అది అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు, మనం అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మనం ఇంకా గొప్ప కార్యాలు చేస్తాం. మనం వాక్యం చెప్పినప్పుడు ఇంకా శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు అలా చెప్పినప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక ఫ్రైడే, ఒక శుక్రవారం ఆయన వస్తున్నారని చెప్పేసి అన్నారు. అందరూ ఉపవాసం చేసి వెళ్ళాలి, ఎందుకంటే ఉపవాసం చేసి వెళ్ళినప్పుడు అభిషేకం పొందుకుంటారని చెప్పేసి అన్నారు. సో నిజంగానే నేను ఉపవాసం చేసి ఆ రోజు అభిషేకం వస్తుందని చెప్పేసి పొందుకుంటానని చెప్పేసి వెళ్ళటం జరిగిందన్నమాట. సో అటువంటి సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రార్థనలోనే గడిపి ఆయన ఎప్పుడో మధ్యాహ్నం వచ్చారు. మధ్యాహ్నం వచ్చి ఆయన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి అభిషేకం దిగి రావాలని ప్రార్థించారు. కానీ నేను చాలా నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళటం జరిగింది ఆ రోజున. ఎందుకంటే నాకు వారు చెప్పిన దాని ప్రకారం అభిషేకం వచ్చినప్పుడు శక్తివంతమైనటువంటి లేకపోతే అసాధారణమైనటువంటి ఒక పని జరుగుతుంది. నేను ఇట్లా వైలెంట్గా షేక్ అయిపోవటం, అంటే వణికిపోవటం కానీ, లేకపోతే భాషలతో మాట్లాడటం కానీ ఇట్లాంటివి జరుగుతాయని నాకు చెప్పారు. కానీ ఏమి జరగకపోవడంతో నేను చాలా నిస్పృహతో, నిరాశతో వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుంచి అసలు అభిషేకం అనేటువంటి పదం మీద నాకు ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్, అంటే అసలు ఈ పదాన్ని ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలగటం జరిగింది. అయితే లాస్ట్ 18 yearsలో, గత 18 సంవత్సరాల్లో నేను అభిషేకం అనేటువంటి మాట క్రైస్తవ ప్రసంగికులు కానీ, క్రైస్తవ ప్రబోధకులు కానీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి దాన్ని చూసి ఒక 6 పాయింట్స్ని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. సో మొట్టమొదటిగా అభిషేకం అనేటువంటి మాట ఉపయోగించగానే అభిషేకం అనేది పరిచర్య కోసం, మరి ముఖ్యంగా అద్భుతాలు, స్వస్థతలు చేసేటువంటి పరిచర్య కోసం అభిషేకం అవసరం. సో అభిషేకం అనేది ప్రధానంగా పరిచర్య కోసం అని ఒక విధమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. రెండవది, క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులు అయినప్పుడే యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించిన వెంటనే అభిషేకం పొందుకుంటారని కాదు, కానీ అదొక రెండవ బ్లెస్సింగ్, అంటే సెకండ్ బ్లెస్సింగ్ అంటే ద్వితీయమైనటువంటి ఒక అనుభవం. అది రక్షణతో వచ్చేటువంటి అనుభవం కాదు కానీ, ప్రాథమిక అనుభవం కాదు కానీ, అది ఇంకొంచెం లోతైనటువంటి అనుభవం అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అంటే రక్షణ అనేది సంపూర్ణమైనటువంటి అనుభవం కాదు, రక్షణకి మించినటువంటి ఇంకొక అనుభవం ఉండాలి అన్నట్లుగా ఉంటుంది. రక్షణ అనేది మనం నీతిమంతులుగా తీర్చబడితే, రక్షణ మించినటువంటి అనుభవంలో మనం పరిచర్య కోసం కానీ, లేకపోతే పరిశుద్ధులుగా జీవించడానికి కానీ మనకి ఇంకొక విధమైనటువంటి అనుభవం ఉండాలి అని చెప్పేసి ఆ అభిషేకం వలన ఇది వస్తుందని చెప్పేసి అంటారు. ఓకే. సో ప్రధానంగా ఇక్కడ కూడా పరిచర్య కోసం. సో మూడవది, పరిచర్య అభిషేకం అనగానే అది ఒక దైవ సేవకుడి ద్వారా వస్తుందని, ఆ దైవ సేవకుడు కూడా ఇంకొక దైవ సేవకుడి ద్వారా అభిషేకం పొందుకున్నారని ఇట్లాంటి అభిప్రాయం ఉంది. తర్వాత అభిషేకం అనేది మీరు చెప్పినట్టుగా ఇందాక
వస్తువులకి వెళ్ళటం, అభిషేకం వస్తువుల మీద కూడా పంపించడం. విద్యుత్ శక్తి వచ్చేటట్టుగా ప్రసరించటం, ప్రసరించేటట్లు వీళ్ళు చేయటం. ప్రసరించేటువంటి అభిషేకం అనేటువంటి కాన్సెప్ట్ కూడా చూసుకుంటూ వచ్చాం. ఓకే. సో అలా ప్రసరించినప్పుడు, అభిషేకం ప్రసరించినప్పుడు భాషల్లో మాట్లాడటం కానీ, లేకపోతే స్లెయిన్ ఇన్ ద స్పిరిట్ అంటాం. అంటే ఏంటంటే వెనక్కి తిరిగి పడిపోవటం కానీ, లేకపోతే గిరగిరా తిరగటం కానీ, తర్వాత వైలెంట్ గా షేక్ అయిపోవటం కానీ, తర్వాత గట్టిగా భాషలు అన్ని భాషల్లో మాట్లాడటం కానీ, అన్ని భాషలు కాదు, ఒక విచిత్రమైనటువంటి అర్థం లేనటువంటి భాషల్లో మాట్లాడటం కానీ, ఇట్లాంటివి అభిషేకం వచ్చినప్పుడు జరుగుతుందని చెప్పేసి ఇట్లాంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఓకే. సో ముఖ్యంగా దైవ సేవకుడి ద్వారా వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటిది అభిప్రాయం అన్నమాట ప్రజల్లో. ఆ తర్వాత అభిషేకం అనేటువంటిది ఎంతగా కోరుకుంటున్నారంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అభిషేక పండుగలు అనగానే వేలకు వేల మంది తండోపతండాలుగా ఈ అభిషేక పండుగలకు వెళ్తున్నారు. వేలకు వేల మంది. అవును. ఖర్చీఫులు కూడా అందుకనే ఖర్చీఫులు క్రైస్తవుల మధ్యలో ఒక మంచి వ్యాపారంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే అభిషేకించబడినటువంటి ఖర్చీఫులు నమ్ముకోవటం అట్లాగా మనం చూస్తుంటాం. ఓకే. ఆ తర్వాత ఇంకొకటి క్రొత్తగా నేను చాలా రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటిది ఏంటంటే అభిషేకం అనేది దశల వారీగా వస్తుంది అనేటువంటిది కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఇందులో. ఇదివరకు ఒకేసారి అభిషేకం వస్తుందని అనుకునేవాళ్ళు. అందుకనే దీన్ని లేటెస్ట్ ట్రెండ్ లో దశల వారి అభిషేకం. అందుకనే మనం ఇప్పుడు 7 వారాల అభిషేక పండుగలు. ఓకే. ఎందుకు 7 వారాల అభిషేక పండుగలు అంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎట్లా మారిందంటే దశల వారీగా మారటం అనేది, దశల వారీగా అభిషేకాన్ని పొందుకోవటం అనేది మనం చూస్తున్నాం. అది లేటెస్ట్ ట్రెండ్. ఓకే. అయితే సుధాకర్ గారు క్రితం శీర్షికలో మనం మాట్లాడినట్టుగా జనాల అభిప్రాయం ఏ విధంగా ఉన్నా, బోధకులు ప్రబోధకులు ఏ విధంగా బోధించినా మనకి మొట్టమొదటి ప్రమాణం వాక్యం. సో వాక్యాధారితమైనటువంటి బోధ మనకు అవసరం అభిషేకం మీద. ఆ వాక్యాన్ని కూడా మనం సరిగ్గా విభజించినప్పుడు ఏ విధమైనటువంటి బోధ మనకు వస్తుంది వాక్యంలో నుంచి అనేది ప్రధానమైనది. ఈ సరిగ్గా విభజించేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే, మనం ఏదన్నా పదాన్ని చూసినప్పుడు ఆ పదంకి మూలార్థం ఏమిటి, ఆయా సామాజిక పరిస్థితులలో ఆ పదాన్ని ఏ విధంగా ఉపయోగించడం జరిగింది అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి నేను ఈ పదాన్ని, అభిషేకం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఉపయోగించారు, నూతన నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఉపయోగించారు, ఆ తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఉపయోగించినటువంటి దానికి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉపయోగించిన దానికి ఏమన్నా పోలికలు ఉన్నాయా, వ్యత్యాసాలు ఉన్నాయా, కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్. సో ఇది ఈ 3 పాయింట్స్ ని మనం జాగ్రత్తగా చేయాలి. అయితే మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంతో మొదలు పెడదాం. సో పాత నిబంధన గ్రంథంలో అభిషేకం అనేటువంటి మాటకి 2 హీబ్రూ పదాలను ఉపయోగించడం జరిగింది. అందులో మొట్టమొదటిది మషాక్ అంటాం. మషాక్ అనే పదం 130 సార్లు ఉపయోగించడం జరిగింది. సో ఇంకొక పదం షవాక్. షవాక్ అనేటువంటి పదం ఒక 12 సార్లు ఉపయోగించడం జరిగింది. అయితే మొట్టమొదట మషాక్ అనేటువంటి పదం ఏ పదం అయితే 130 సార్లు ఉపయోగించబడిందో పాత నిబంధన గ్రంథంలో, ఈ పదానికి అర్థం మనం కనుక చూస్తే ఒక 4 కేసెస్లో 4 సందర్భాలలో తప్పితే 126 సందర్భాలలో ఏ వ్యక్తినైనా కానీ ఏ వస్తువునైనా కానీ దేవుని పని కోసం ప్రతిష్ఠించే ముందు, దేవుని పనికి ప్రత్యేకపరిచే ముందు నూనెని తీసుకొని ఆ పదార్థం మీద కానీ ఆ వస్తువు మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ అదమటం, పూయటం అనేది మషాక్ అనేటువంటి పదాన్ని సూచిస్తుంది. సో మషాక్ అంటే నూనె తీసి మనం పూయటం. ఎందుకు పూస్తున్నాము అంటే ఈ పూయటం ద్వారా మనం ఒక పనిని చేస్తున్నాం. ఆ పని ఏంటంటే ఆ వ్యక్తిని కానీ వస్తువుని కానీ దేవుని పని కోసం ప్రత్యేకపరుస్తున్నాం. సో ఆ నూనె రాయటాన్ని అభిషేకించడం అవును అంటారు. అయితే ఇందాక మీరు మొదటి సమూయేలు గ్రంథంలో చదివారు. ఆ సమూయేలు గ్రంథంలో సమూయేలు సౌలును కానీ లేకపోతే ఆ తర్వాత దావీదును కానీ ప్రతిష్ఠించే ముందు, యెహోవా కోసం రాజుగా ప్రత్యేకపరిచే ముందు, ప్రతిష్ఠించే ముందు చేసినటువంటిది అభిషేకించడం. అంటే నూనె తీసుకొని వారి మీద పూసి వారిని ప్రత్యేకించినట్టుగా ఒక సింబాలిక్ యాక్టివిటీ ఇది. దాన్ని మనం చూస్తాం. అయితే రెండో పదం చెప్పాను నేను,
ఈ రెండో పదంలోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మషాక్ అనేటువంటి పదం మీద ఇంకొకటి స్పష్టం చేస్తాను. ఏంటంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి ప్రసరించేది కాదు. దేవుడు చెప్పగా దేవుని పని కోసం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కానీ ఇంకొక వస్తువుని కానీ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఇలా ప్రవక్తల్ని ప్రతిష్ఠించడం జరిగింది. నిబంధన మందసంలో కొన్ని వస్తువుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్లో రాజుల్ని కొంతమందిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. అంటే ప్రతి రాజుని ప్రతిష్ఠించినట్టుగా నూనెతో మనకు ప్రతిష్ఠించినట్టుగా కనిపించదు, కానీ కొంతమంది రాజుల్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈవెన్ సమూయేలు ఆయన ప్రవక్తగా అభిషేకించబడ్డాడు కాబట్టి ఆ అభిషేకంలో నుంచి కొంత అభిషేకాన్ని దావీదుకి ఇచ్చినట్టుగా కూడా మనం చూడలేదు. అసలు సమూయేలు గారు ప్రవక్తగా ఉండటానికి, దావీదు రాజుగా ఉండటానికి మధ్యలో ఒక కామన్ ఎలిమెంట్ ఓన్లీ దేవుడు మాత్రమే. అది అంతేగాని సమూయేలు గారి అభిషేకం నుంచి దావీదు గారు పంచుకున్నట్టుగా మనకేం కనిపించదు. రెండు, ఏలియా ఎలీషా మధ్యలో చాలా మంది చెప్తూ ఉంటారు, ఏలియా పొందుకున్నటువంటి ఆత్మలో కొంత ఆత్మని ఎలీషా, లేకపోతే 3 అంతల్లో 2 అంతల ఆత్మని ఎలీషా గారు పొందుకున్నారు, ప్రవక్త పొందుకున్నారని. కానీ అక్కడ అభిషేకం అనేటువంటి పదమే ఉపయోగించలేదు. కాబట్టి అక్కడ దాన్ని మనం తీసుకొని ఈ విధంగా అభిషేకం పంచుకోవటం, అభిషేకం 3 అంతల అభిషేకాన్ని ఒకరి మీద ఉన్న అభిషేకాన్ని 3 అంతలుగా ఇంకొకరికి ఇవ్వటం అనేటువంటిది వాక్యంలో అయితే కనిపించదు. ఖచ్చితంగా. సో మనం పాత నిబంధన గ్రంథంలో మషాక్ అనేటువంటి పదానికి మనం అర్థాన్ని చూసాం. అయితే ఇంకొక పదం ఉందండి. ఆ ఇంకొక పదం షవాక్ అంటాం. ఆ పదానికి 12 సార్లు ఉపయోగించబడిందని చెప్పాను. ఈ 12 సార్లు కూడా అలంకారప్రాయంగా అంటే ఏంటంటే అలంకరించుకోవటానికి నూనె రాసుకోవటం అనేటువంటి కాంటెక్స్ట్ లో ఉపయోగించారు. సో మనం తలకు నూనె రాసుకుంటాం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు భారతదేశంలో ఉత్తర భారతదేశంలో అయితే మనం నువ్వుల నూనెను రాసుకుంటారు, దక్షిణ భారతదేశంలో కొబ్బరి నూనె రాసుకుంటారు. అట్లాగే ఇజ్రాయెల్లో ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్ లో ఇజ్రాయెల్ మాత్రమే కాదు, యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఈజిప్షియన్ కల్చర్ కానీ వీటిలన్నిటిలో ఒలీవ తైలాన్ని యాక్చువల్గా అలంకారం కోసం ఉపయోగించేవారు. ఆ తర్వాత ఒలీవ తైలాన్ని వైద్యపరంగా కూడా ఉపయోగించేటువంటి. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భాలలో షవాక్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంతేగాని దీనికి పరిచర్యకి అసలు సంబంధం లేదు. సో ఇది పాత నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటి అభిషేకం అనేటువంటి పదానికి సంబంధించినటువంటిది. అయితే ఒక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పి నూతన నిబంధన గ్రంథంలో దీని ఉపయోగం గురించి చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ని దేవుడు ఏర్పరచుకోవటానికి కారణం ఏమిటంటే, లోకం మొత్తాన్ని దేవుడి నుంచి తప్పిపోయినటువంటి, దేవునితో సంబంధంలో విడిపోయినటువంటి ప్రపంచాన్ని, మానవ జాతిని దేవుడు మరలా తనతో అనుసంధానపరచుకోవటానికి, సమాధానపరచుకోవటానికి ఇజ్రాయేల్ని దేవుడు ఏర్పరచుకోవటం జరిగింది. అయితే ఇజ్రాయేలుని ఏర్పరచుకోవటానికి కారణం అన్ని దేశాలని దేవుడు, మానవ జాతిని మొత్తాన్ని దేవుడు తనతో రికన్సైల్ చేసుకోవటం. ఎలా రికన్సిలియేషన్ జరుగుతుందంటే, ఇజ్రాయెల్ నుంచి దేవుడు ఒక మషియాహ్ అంటే ఒక మెస్సాయని, ఒక అభిషిక్తుడిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ అభిషిక్తుడు ఎందుకు అంటే లోకం మొత్తాన్ని రక్షించడానికి, మానవ జాతిని రక్షించటానికి ఆయన అభిషేకించబడినటువంటి వాడు, నియమించబడినటువంటి వాడు, ప్రతిష్ఠింపబడినటువంటి వాడు అని అర్థం. ఆయన గురించి మనం పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రవచనాల రూపంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన మషియాక్ అంటం జరిగింది. అయితే మనం దాని గురించి మత్తయి సువార్తలోకి అడుగుపెట్టాం కాబట్టి అటు తిరిగి. సో నూతన నిబంధన గ్రంథంలో ఈ మాటకి అర్థం ఏమిటి, అభిషేకం అనే మాటకి అర్థం ఏంటనేది చూద్దాం. నూతన నిబంధన గ్రంథంలో కూడా ఒక 2 మాటలను ఉపయోగించారు. నూతన నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో వ్రాయటం జరిగింది. ఆ గ్రీకు భాషలో వ్రాయటానికి కారణం, గ్రీకు భాషలో రాసిన తర్వాత అందులో 2 మాటలను ఉపయోగించడం జరిగింది. ఏంటంటే మొదటిది క్రియో అనేటువంటి పదం నుంచి క్రైస్ట్, జీసస్ క్రైస్ట్కి ఆయన క్రైస్ట్ అనేటువంటి మాట ఉంది, వచ్చిందనమాట. సో క్రియో అనేటువంటిది సువార్తల్లో గనక మనం గమనిస్తే, 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో గనక మనం గమనిస్తే కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడింది క్రియో అనేటువంటి పదం. అది యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యేసు ప్రభు ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఇట్లాగా ఒక స్క్రోల్ని, గ్రంథపు చుట్టను ఆయన ఓపెన్ చేసినప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో బీదలకు సువార్త ప్రకటించడానికి, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి, సువార్తను ప్రకటించడానికి
దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు అనేటువంటి ప్రవచనం యెషయా ద్వారా ఏదైతే ఉన్నదో అది యేసు ప్రభు తనలో నెరవేరింది అని చెప్పుకునేటువంటి సందర్భంలో క్రియో అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకే. అయితే ఈ సందర్భంలో క్రియో అనేటువంటి పదం ఓకే. ఉపయోగించబడింది. సువార్తలలో ఇది యేసు క్రీస్తుకి సంబంధించినటువంటి యేసు ప్రభుకి అన్వయించినటువంటి మాట అది. ఓకే. అయితే దీనిని మనం పత్రికల్లో కనుక చూస్తే విశ్వాసులకి ఒక 3 సందర్భాలలో మాత్రమే ఉపయోగించడం జరిగింది. ఈ క్రియో అనేటువంటి పదాన్ని విశ్వాసులకి 3 సందర్భాల్లో మాత్రమే అన్వయించడం జరిగింది. ఓకే. మొట్టమొదటిగా 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అవును. అయితే నెక్స్ట్ వచనంలో మనలను మన 22 చదువుతాను. చదవండి. ఆయన మనకు ముద్ర వేసి అవును మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అవును. ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్లో నేను అనుకున్న ప్రకారం నేను గ్రీకు చదువుకున్న దాన్ని బట్టి గ్రీకులో నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి తెలుగులో ఒక చిన్న పొరపాటు జరిగినట్టుగా నేను చూస్తున్నాను అనువాదంలో. అక్కడ పౌలు గారు చెప్తున్నటువంటిది మమ్మును అభిషేకించారు అని చెప్పేసి అంటున్నారు అక్కడ. కానీ అక్కడ మనలను అంటే కొరింథీయులు తర్వాత పౌలు గారు అందరినీ దేవుడు అభిషేకించాడు అని మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. సో దేవుడు ఆత్మని అందరికీ ఇవ్వటం జరిగింది. ఆత్మ అనేటువంటి సంచకరువుని అందరికీ ఇవ్వటం జరిగింది. విశ్వాసులైనటువంటి వారు అందరికీ ఇవ్వటం జరిగింది. ఓకే. అక్కడ పౌలు గారి గురించి మాత్రమే చెప్తున్నటువంటి మాట కాదు, లేకపోతే అపోస్తలుల గురించి మాత్రమే, లేకపోతే పరిచర్యలో ఉన్నటువంటి వారిని మాత్రమే అభిషేకించారని చెప్పేటువంటి సందర్భం కాదది. ఇక్కడ అభిషేకం అనేటువంటి పదం రక్షణ పొందినటువంటి విశ్వాసులందరికీ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం కొరింథీయులకు రాసిన పత్రికలో. ఓకే. ఆ తర్వాత నేను ఇంకొక యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం తర్వాత 27వ వచనాల్లో కూడా మనం మీరు పొందినటువంటి అభిషేకం అనేటువంటి మాట ఉపయోగించడం జరుగుతుంది అక్కడ. ఓకే. సో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20-27. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఖచ్చితంగా. సో ఇక్కడ ఒకటి జాగ్రత్తగా మనం గమనించాలి. సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా పత్రికలను చదివేటప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఎఫెసు సంఘానికి రాసినటువంటి పత్రిక అది. ఎఫెసు సంఘంలో అక్కడ ఉన్నటువంటి దుర్బోధ ఏమిటంటే ఎఫెసు సంఘంలో కొంతమంది దుర్బోధకులు రావడం జరిగింది. ఆ దుర్బోధకులు ఏం చెప్తున్నారంటే, కొంతమంది మేము ఆల్రెడీ పాపాలు మాకు ఇంకా లేవు, పాపం అనే దానికి మాకు సంబంధం లేదు, మేము సిన్లెస్ పర్ఫెక్షన్ని మేము ఆల్రెడీ అటైన్ చేసేసాం. సో అలా కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు, దీన్ని డోసెటిసిజం అంటాం. ఏంటంటే యేసు ప్రభు ఆయన మనిషి రూపంలో మనకి కనిపిస్తున్నాడు కానీ అసలు యాక్చువల్గా మానవ రూపంలో లేడు అని చెప్పేసి, ఆయనకు నిజంగా మనిషి కాదు అని చెప్పి కొంతమంది బోధిస్తున్నారు. ఓకే. ఓకే. సో అయితే ఎవరైతే ఈ విధమైనటువంటి బోధన చేస్తారో, ఈ బోధన చేసేవారందరూ అంత్యక్రీస్తు నుంచి వచ్చినటువంటి వారని చెప్తూ ఈ మొదటి యోహాను పత్రికలో విశ్వాసులకి యోహాను ఏం చెప్తున్నారంటే, మీరు సరైనటువంటి బోధ, మేము ఏ బోధనైతే చేశామో, మేము ఏదైతే తాకి, ఏదైతే అనుభవించి, దేన్నైతే మేము కళ్ళతో చూసి మేము సాక్ష్యం ఇస్తూ మీకు ఏదైతే బోధించామో, ఏ సువార్త ద్వారా అయితే మీరు రక్షించబడ్డారో, ఆ సువార్త మీరు రక్షించబడినప్పుడు, ఆ సువార్త ద్వారా మీరు రక్షించబడినప్పుడు మీరు పొందుకున్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన చెప్పినటువంటి బోధ నుంచి మీరు తొలగిపోవద్దు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని చెప్తున్నారు అక్కడ. సో ఇక్కడ దుర్బోధకులు వచ్చి మీరు పొందినటువంటి రక్షణకి మించి ఇంకా ఏదో మీరు పొందాలి, మీ అనుభవంలో ఏదో లోపం ఉన్నది అని చెప్తున్నప్పుడు, మీకు ఏదో తెలియదు ఇంకా అని చెప్తున్నప్పుడు యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే, మేము చెప్పబడినటువంటి బోధ ద్వారా మీరు ఆల్రెడీ రక్షణ పొందారు. ఈ రక్షణ పొందేటువంటి ప్రక్రియలో మీరు ఆత్మని పొందుకున్నారు. దేవుడు మీకు ఆత్మని బహుమానంగా ఇవ్వడం జరిగింది, మిమ్మల్ని నడిపించడానికి, సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించడానికి, పాపం విషయంలో మిమ్మల్ని ఒప్పింపజేయడానికి మీకు ఆత్మని ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియని యాక్చువల్గా ఇక్కడ అభిషేకం అన్నారు. 18వ వచనం నుంచి స్టార్ట్ చేస్తే మీరు చెప్పిన ఆ యొక్క సందర్భం చదవండి. ఉంది. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ.
క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. సో అది 27వ వచనంలో ఇంకా స్పష్టం చేస్తున్నారు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అవును, ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్తున్నారు. సో ఇక్కడ అభిషేకం అనేటువంటిది పరిచర్య సందర్భంలో వాడినటువంటి పదం కాదు. ఇక్కడ విశ్వాసులకి రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులు పొందినటువంటి పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. సో ఆ పరిశుద్ధాత్మ కూడా ఎందుకు ఇవ్వబడ్డారంటే సర్వసత్యంలోకి నడిపించడానికి, దుర్బోధల నుంచి మనం దుర్బోధల్లో పడిపోకుండా మనల్ని రక్షించడానికి, సరైనటువంటి బోధలో మనల్ని నడిపించడానికి ఉపయోగించినటువంటి సందర్భం అది. అయితే ఇక్కడ సందర్భోచితంగా ఉన్నది కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు విరోధులు అంటే క్రీస్తుని అవుట్ రైట్ గా వ్యతిరేకించేటువంటి వారికి మాత్రమే కాదు, క్రీస్తుని గురించినటువంటి బోధన వక్రీకరించేటువంటి వాళ్ళని క్రీస్తు విరోధులు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో మనకు చాలా మంది క్రైస్తవుల్లో ఈరోజు ఏమనుకుంటారంటే క్రీస్తు విరోధులు అంటే యేసుక్రీస్తుని ఖచ్చితంగా వ్యతిరేకించి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే అనుకుంటారు. కానీ నిజంగా క్రీస్తు విరోధులు ఎవరంటే మనకి ఏదైతే వాక్యంలో ఇవ్వబడినటువంటి బోధ ఉందో ఆ బోధని వక్రీకరించి లేకపోతే ఆ బోధకి భిన్నంగా బోధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని క్రీస్తు విరోధులు అంటాం జరిగింది. సో నేను ఇందాక చెప్తున్నప్పుడు క్రియో అనేటువంటి పదం గురించి మాట్లాడుతూ సువార్తల్లో క్రియో అనేటువంటి పదం యేసుక్రీస్తుకు ఉపయోగించబడింది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా ఆయన ప్రత్యేకించబడి ఈ దేవుని చేతనే ప్రతిష్ఠించబడినటువంటి వాడు లోకాన్ని రక్షించడానికి. దాన్ని సూచిస్తూ క్రియో అనే మాట, అభిషిక్తుడు అనే మాట వాడటం జరిగింది. అయితే ఇక్కడ విశ్వాసులకు ఉపయోగించినప్పుడు నేను 2 సందర్భాలు చెప్పాను. ఆ 2 సందర్భాలు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఆ తర్వాత యోహాను రాసినటువంటి 1వ పత్రికలో 2వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక మాట కూడా ఉపయోగించడం జరిగింది. అయితే మనం చర్చించుకున్న దాంట్లో పాత నిబంధన గ్రంథంలో 2 మాటలు, నూతన నిబంధన గ్రంథంలో 2 మాటలు అని చెప్పాను. అందులో ఒక మాటను చూసాం, నూతన నిబంధన క్రియో చూసాం. అయితే రెండో మాట ఉందండి, అలైపో అనేటువంటి మాట ఉంది. ఈ అలైపో అనేటువంటి మాట ఏంటంటే నిజంగా నూనెని తీసుకొని, లిటరల్ గా నూనెని తీసుకొని పోయటం, అదమటం లేకపోతే పోయటం అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఉదాహరణకి దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించినప్పుడు నూనె రాయటాన్నే అభిషేకం అన్నారు కదా. సో ఆ విధంగా వాడబడింది నూనె రాయటం. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే అక్కడ నూనె వ్రాసినా సరే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక రాజుగా ప్రతిష్ఠించబడటానికి సూచన అది. ఆ సందర్భంలో క్రియో అని వాడారు. అయితే నేను అలైఫో అనేటువంటి పదానికి ఉపయోగం ఏంటంటే నిజంగా అలంకారప్రాయంగా లేకపోతే నిజంగా నూనె వ్రాయటం అనేటువంటిది మనం నూతన నిబంధనలో ఇది ఒక సూచనకు కాదు రాజుగా ప్రత్యేకించబడటానికి సూచనగా అక్కడ పాత నిబంధనలో నూనె రాయటం జరిగింది. ఇది సూచనగా కాదు, అసలు భౌతికంగా రాయటాన్నే అలైఫో అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉదాహరణ నేను ఒకటి చెప్తానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఉపవాసం చేసేటువంటి వారు నూనె రాసుకోవటం అని చెప్పేసి, నూనె రాసుకొని చేయాలని చెప్పేసి ఉంటుంది. ఎందుకు చేయాలి అంటే వారు ఏదో ప్రత్యేకమైనటువంటి శక్తులు పొందుతారని కాదు. ఉపవాసం చేసేటువంటి వారు మేము ఉపవాసం చేస్తున్నామో అని చెప్పేసి ఊరు మొత్తానికి చాటుకోవడం కాకుండా ఏదో మనం దిగులుగా ఉన్నటువంటి ముఖాలు పెట్టుకొని నేను ఉపవాసం చేస్తున్నాను చూడండి అని అందరికీ డబ్బాలు కొట్టుకోవటం కాకుండా నూనె రాసుకోవటం అనేది నూతన నిబంధన పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో సెలబ్రేషన్స్ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి అకేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో వారు నూనె రాసుకోవటం అనేది నూనెతో అలంకరించుకోవటం అనేది జరుగుతుంది. మనం ఉపవాసం చేస్తున్నట్టుగా జనులకు కనిపించేటట్టుగా కాదు, జనులకు అసలు కొంచెం కూడా తెలియకూడదు, క్లూ కూడా ఉండకుండా ఉండేటట్టుగా అని అర్థం యాక్చువల్లీ ఇక్కడ. సో ఆ విషయంలో మనకి అలైఫో అనేటువంటి పదాన్ని ఉపయోగించబడిందండి. అయితే ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. మనం అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే 3 పనులు చేస్తున్నట్టుగా మనకు రాయబడింది. మొదటిది ఏంటంటే వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, రెండవది నూనె రాస్తున్నారు రోగుల మీద, మూడవది స్వస్థపరుస్తున్నారు.
ఇక్కడ మనం జాగ్రత్తగా చూసింది ఏంటంటే నూనె రాసేది దెయ్యాలను వెళ్ళగొట్టడానికి కాదు. ఉమ్, దెయ్యాలను వెళ్ళగొట్టడం అనేది ప్రత్యేకమైనటువంటిది, అది అవును. సెపరేట్. అది ఉమ్, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, నూనె వ్రాస్తున్నారు, మూడవది స్వస్థపరుస్తున్నారు. పరుస్తున్నారు. ఈ వచనంలో నూనె వ్రాయటానికి స్వస్థతకి మధ్యలో కూడా సంబంధం లేదు. ఈ వచనం ప్రకారం చూసుకుంటే ఉమ్, నూనె వ్రాశారు కాబట్టి వారు స్వస్థత పొందారు అనేది లేదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో. కాగా వారు బయలుదేరి ఉమ్, మారు మనసు పొందవలెనని ప్రకటించుచు ఉమ్, అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఉమ్, అంటే ఇది శిష్యులు బయటికి వెళ్ళినప్పుడు ఉమ్, చేసిన పని. అవును. మొదటి పని మాత్రం యేసుప్రభు చేసినట్లు బైబిల్ మొత్తంలో కనిపించినట్లు ప్రాథమికమైనదిగా. అయితే ఇక్కడ మనకి గ్రీక్లో కానీ ఇంగ్లీష్లో కానీ స్పష్టంగా ఉంది ఏంటంటే ఈ నూనె వ్రాయటం అనేటువంటి ప్రక్రియ, తర్వాత స్వస్థపరచడం అనేటువంటి ప్రక్రియ రెండు కూడా ఉమ్, ఒక రెండు డిఫరెంట్ సెపరేట్ ప్రక్రియలుగా మనం చూస్తాం రెండిట్లో. నూనె వ్రాయటం వలన స్వస్థత పొందుతారు అనేది లేదు. ఇంకోటి దీనికి రుజువు ఏంటంటే ఉమ్, యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి ప్రతి చోట ఉమ్, నూనె వ్రాసినట్టుగా మనకు లేదు. లేదు. కొన్ని చోట్ల యాక్చువల్గా ఆయన ఉమ్ము వేసి ఆ, ఆ మట్టిని మట్టిని తీసుకొని చేసి అది కంటి రాసి మీద పెట్టుకుని అక్కడ కడుక్కోమని చెప్పి కూడా అలైఫో అనేటువంటి పదాన్ని ఉపయోగించారండి. ఉమ్, అర్థమవుతుందా మీకు? Okay. సో ఆ తర్వాత ఉమ్, రెండవది మనం ఇక్కడ జాగ్రత్తగా చూసినప్పుడు ఉమ్, ఈవెన్ శిష్యులు మనకి అపోస్తుల కార్యాల్లో ఉమ్, వారు చేసినటువంటి ప్రతి స్వస్థతకి కూడా నూనె వ్రాసినట్టుగా మనకి లేదు. లేదు. కాబట్టి ఉమ్. నూనె వ్రాస్తే స్వస్థత వస్తుంది. నూనెకి స్వస్థతకి ఒక కాజల్ కనెక్షన్ కనెక్షన్ ఈ అనేది నూనె స్వస్థతను కలిగిస్తుంది అనే విధంగా మాత్రం బైబిల్లో లేదు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14 వచనం. అవును. 13 నుంచి 15 వరకు చదివితే అసలు ఆ కాంటెక్స్ట్లో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అవును. మీలో ఎవనికైనను శ్రమ సంభవించనా ఉమ్, అతడు ప్రార్థన చేయవలెను. ఉమ్, ఎవనికైనను సంతోషము కలిగన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన, నూనె కాదు, ప్రార్థన, అది కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. సో స్వస్థపరిచేది లేపేది ప్రభు. అవును. ఈ ప్రార్థన చేసే పెద్దలు కాదు, ఈ స్వస్థతావరం కలిగినటువంటి విశ్వాసి కాదు. అవును. సో ఆ విషయాన్ని మనం గుర్తించాలి. జాగ్రత్తగా గమనించాలి. ప్లస్ నూనె రాచి అని ఉన్నప్పటికీ ఈ స్వస్థత అనేది నూనె వలన కలగడం లేదు. అవును. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన వలన దేవుడు చేస్తే కలుగుతుంది అని. అవును. అవును. అయితే ఇక్కడ మరి నూనె ఎందుకు రాస్తాం అని చెప్పేసి వస్తుంది. ఆ, నూనె ఏదో ఫార్ములా అంటానికి మీరు చెప్పినట్టుగా ఆ. నూనె ఒక ఫార్ములా కాదు. అది మీరు కూడా దాన్ని స్పష్టంగా చెప్పారు. నూనె అనేది మనం ఫార్ములాగా ఉపయోగించడానికి లేదు, స్వస్థతకి ఇది ఫార్ములా అంటానికి లేదు. ఆ, అయితే నూనె ఎందుకు రాస్తాం అంటే నూనె రాయటం అనేది రెండు అంశాలను సూచిస్తుంది ఇక్కడ. ఒకటి, ఉమ్, మనం ఎవరికైతే వ్రాస్తున్నామో అతను ఏంటంటే మన సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు ఉమ్, కానీ సహోదరి కానీ ఉమ్, రోగిష్ఠులు అయినప్పుడు, రోగానికి గురైనప్పుడు ఉమ్, మనం ఏం చేస్తామంటే వీరు సంఘంలో ఉన్న సభ్యులు, వీరు ఒకే శరీరంలో, మేము వీరితో పాలిభాగస్తులం ఉమ్, అని సూచించేటువంటి ఒక ప్రక్రియ ఓకే. నూనె వ్రాయటం అనేది. రెండవది దేవుని యొక్క కేర్కి, ఉమ్, ప్రభు యొక్క శ్రద్ధకు దేవునికి మనం వీరిని అప్పగిస్తున్నట్టుగా దానికి సూచనగా నూనె రాస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ కూడా ఉపయోగించబడినటువంటి మాట అలైఫో. సో అక్కడ మనం ఇది కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అండి ఈ అలైఫో అనేటువంటి పదానికి ఇక్కడ లిటరల్గా నూనె వ్రాయటం. సో ఎందుకు నూనె వ్రాస్తున్నాము అంటే దేవుని యొక్క కేర్కి వారిని అప్పగించడాన్ని సూచిస్తూ రాశాం. ఆ తర్వాత సంఘానికి వారికి ఉన్న అనుబంధాన్ని సూచిస్తూ నూనె వ్రాయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి కీర్తనలో కూడా చూస్తాం సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేటువంటి మాట చూస్తూ అక్కడ నూనె గురించి అహరోను తల నుంచి అవును ఇట్లా కారిపోతూ ఉన్నటువంటి నూనె లాగా ఉంటుంది అని అక్కడ మనం చూస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్స్ అంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఒక వ్యక్తి కాదు, కాదు, లేకపోతే ఒక పాస్టర్ గారు, లేకపోతే
ఒక అభిషేకం కలిగినటువంటి ఒక వారు వ్యక్తి మాత్రం మాత్రం కాదు. కాదా పెద్దలందరూ ఇక్కడ అభిషేకం లేదా పెద్దల్లో కొంతమంది. అవును. సో స్వస్థత వరాలు కలిగిన వారు మాత్రమే అని కూడా లేదు ఇక్కడ. లేదు ఇక్కడ. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలను ఎందుకు ఉపయోగించారంటే వీరు సంఘానికి రిప్రజెంటేటివ్స్. అవును. సో సంఘం మొత్తాన్ని ఆ వ్యక్తి దగ్గరికి సంఘం మొత్తం వెళ్ళలేరు కాబట్టి సంఘ పక్షమున. సంఘ పక్షముగా వెళ్ళేటువంటి వారని అర్థం. ఓకే. అంతేగాని పెద్దలు మాత్రమే వెళ్ళాలని కూడా కాదు ఇక్కడ, లేకపోతే స్వస్థ వరం కలిగినటువంటి వారే వెళ్ళాలని కాదు ఇక్కడ. ఎవరు వెళ్ళినా సరే సంఘాన్ని, ఓకే, వారిని కాదు, వ్యక్తులుగా నాకున్నటువంటి వరాన్ని ఆ రోగి దగ్గర ప్రదర్శించుకోవడానికి కాదు, సంఘం యొక్క ప్రేమని సూచిస్తూ సంఘ పక్షంగా వారి దగ్గరికి వెళ్ళి ప్రభువు నామంలో ప్రార్థన చేసి ప్రభు నామంలో ప్రభు యొక్క కేర్కి వారిని అప్పగిస్తూ ఆ ప్రక్రియ యాక్చువల్గా ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మన వారు ఏ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు లేకపోతే డిస్టార్ట్ చేస్తారు అనేది చూడాలంటే రీసెంట్గా నేను ఒక సందర్భాన్ని విన్నాను. ఏంటంటే ఒక 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 ఆయనకి యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆయన విశ్వాసి కాబట్టి మొట్టమొదట ఆయన వెళ్ళవలసినటువంటి ప్రదేశం సంఘం, హాస్పిటల్ కాదు అని చెప్పేసి సంఘానికి తీసుకెళ్ళి ఎల్డర్స్ చేత ప్రార్థన చేపిస్తే ఆయనకి ఖచ్చితంగా యాక్సిడెంట్లో ఆయన బతుకుతాడు, ఇక యాక్సిడెంట్లు మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు అన్నటువంటి పోకడ ఒకటి జరిగింది రీసెంట్గా. ఓ మై. సో ఎందుకంటే ఇదే వచనాన్ని తీసుకుంటారు ఏంటంటే, సో కానీ మనకి ఇక్కడ మనం గ్రీక్ భాషలో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉపయోగం ఉన్నది ఏంటంటే, గ్రీక్లో కండిషనల్ క్లాసెస్ 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ కండిషన్స్ అంటాం. ఫస్ట్ క్లాస్ కండిషన్స్ ఏంటంటే, ఈ పని చేస్తే దీనికి ఖచ్చితంగా ఇది పర్యవసానం. సో ఉదాహరణకి ఎవరన్నా కొడితే దెబ్బ తగులుతుంది. ఓకే. సో అది కాజల్ రిలేషన్షిప్ అది. కానీ ఇక్కడ ఈ కేసులో ఉపయోగించింది ఫస్ట్ క్లాస్ కండిషన్ కాదు. ఈ కేసులో యాక్చువల్గా ఎవరన్నా ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగటమా జరగకపోవటమా అనేటువంటిది ఇది ఫార్ములా కాదు. ఇలా చేసిన వెంటనే ప్రార్థన జరిగిపోతుంది అనేది ఫార్ములాస్ని సూచించడానికి ఫస్ట్ క్లాస్, ఫోర్త్ క్లాస్ కండిషన్స్ ఉపయోగించారు. ఇక్కడ ఫోర్త్ క్లాస్ కండిషన్ అది. ఇక్కడ ఏంటంటే ప్రభువు ఆయన చిత్తానుసారం ఆయన చేయిస్తాడు. అయితే మనం ఈ యూజెస్ అన్నీ మనం చూసామండి. పాత నిబంధన గ్రంథంలో మనం మషాక్ అనేటువంటి పదం ప్రభువుని కోసం ప్రత్యేకపరచటం, ప్రతిష్ఠించటం, అలా ప్రతిష్ఠించబడినటువంటి వారికి ఆ పని చేయటానికి దేవుడు శక్తినివ్వటం జరిగింది. వారిని ఎనేబుల్ చేయటం, ఎంపవర్ చేయటం జరిగింది. 1. 2, షవాక్ అనేటువంటి పదం మనం చూసాం ఏంటంటే అలంకారం కోసం లేకపోతే వైద్యపరంగా ఉపయోగించినటువంటి సందర్భం అది. కొత్త నిబంధన గ్రంథంలో కూడా క్రియో అనేటువంటి పదం యేసు ప్రభుకి ప్రధానంగా ఉపయోగించబడింది. ఎందుకంటే ఆయన తన ప్రజలను పాపం నుంచి రక్షించడానికి, విమోచించడానికి ఆయన దేవుని చేత ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడినటువంటి వాడు కాబట్టి. విశ్వాసులకు ఉపయోగించినప్పుడు క్రియో అనేటువంటి పదం విశ్వాసులకు ఉపయోగించినప్పుడు అది వారి యొక్క రక్షణ పొందినప్పుడు ఆ ప్రక్రియలో అనుబంధంగా ఉన్నటువంటి ఆత్మని పొందుకోవటం. దానిని అభిషేకంగా కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో, రెండవ కొరింథీలో, అలాగే మొదటి యోహాను పత్రికలో వాడటం జరిగింది. ఇది ప్రతి ఒక్క విశ్వాసి, రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి అనుభవం, ఉండినటువంటి అనుభవం, అది ఉన్నటువంటి అభిషేకం అంతే. అయితే దీనికి పరిచర్యకి సంబంధం లేదు. నూతన నిబంధన గ్రంథంలో రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి ప్రభు యొక్క రాజ్యంలోకి నడిపించబడతాడు. ప్రభు యొక్క రాజ్యంలో తనకు ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. ఆ పాత్రని పోషించటానికి పరిశుద్ధాత్మ వారిని ఎంపవర్ చేస్తాడు. అంతేగాని అభిషేకం అనేటువంటి పదం కొంతమందికి మాత్రమే ఉండేటువంటిది కాదు. అభిషేకం ఉంటే నేను స్వస్థతలు చేస్తాను, చాలా అద్భుతాలు చేస్తాను అనేటువంటి సంబంధం మనం ఎక్కడ చూడం. అయితే అభిషేకం దశల వారీగా రావటం చూడం, అది కూడా చూడం. అభిషేకం అనేది మనుషుల నుంచి వస్తువులకి, లేకపోతే వస్తువుల నుంచి మనుషులకి, లేకపోతే మనుషుల నుంచి మనుషులకి వచ్చేటువంటిది కాదు. నేను సువార్త చెప్పినప్పుడు ఎవరన్నా రక్షణ పొందితే ఆ రక్షణ పొందినప్పుడు వారికి ప్రభు ఆత్మని నేను ఇవ్వను, నాకు వచ్చినటువంటి ఆత్మని వారితో పంచుకోను. ప్రభువు వారికి ఆత్మనివ్వటం జరుగుతుంది. దాన్ని అభిషేకం అంటాం. కాబట్టి నేను ఎవరికి అభిషేకించలేను, నేను ఎవరిని. నూతన నిబంధన గ్రంథంలో మనుషుల్ని అభిషేకించలేరు. దేవుడు మాత్రమే మనుషుల్ని అభిషేకించేటువంటి ప్రక్రియలు మనం చూస్తాం. అది కూడా రక్షణ పొందినప్పుడు. అయితే ఒకటి అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే,
ఈయన అనాయింటెడ్ ప్రీచర్. ఉమ్. నిజానికి ప్రతి విశ్వాసి అనాయింటెడ్. అవును. అనాయింటెడ్ కాకపోతే విశ్వాసి కానేరడు. ఉమ్. ఫలభరితమైనటువంటి పరిచర్య చేయటానికి విశ్వాసి అయినప్పటికీ ఫలభరితమైనటువంటి పరిచర్య చేయాలంటే వాక్యం చదవటం, ప్రార్థనలో ముందుకు కొనసాగటం, అపోస్తలులు చేసినటువంటి బోధలో మనం స్థిరులవ్వటం, అవటం. ఆ తర్వాత సరైనటువంటి ఆత్మ యొక్క నడిపింపుకు ఉమ్. లోబడుతూ ఆత్మ ఫలాలని మనం ఫలిస్తూ పరిచర్య చేయటం, ఇది ఫలభరితమైనటువంటి పరిచర్య. అయితే ఆత్మ నింపుదల అనేటువంటిది ప్రతి విశ్వాసి మనం అది ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు. కంటిన్యూస్ ప్రతి దినం కూడా నేను ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. కాబట్టి షార్ట్ కట్స్ని ఎవరన్నా చెప్తే, మేము మీ మీదకి అభిషేకం తీసుకొస్తాం, ఈ అభిషేకం తీసుకురావడం ద్వారా అభిషేకాన్ని పంపిస్తాం. అభిషేకాన్ని పంపించడం వలన మీకు ఒక అద్భుతమైనటువంటి పరిచర్యలు, అద్భుతమైనటువంటి అద్భుతాలు మీరు చేసుకుంటూ వస్తారని ఎవరన్నా చెప్తే అది బూటకం. నిజమైనటువంటి పరిచర్య మీరు చేయాలనుకుంటే మొట్టమొదట వాక్యానికి లోపడాలి. అది ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క వినికిలోకి తీసుకువచ్చినప్పుడు ఆయన యొక్క అధికారానికి ప్రతిదినం మనం లోబడుతూ వాక్యంలో, ప్రార్థనలో మనం పెంపారుతూ, మనం అపోస్తలుల బోధలో మనం స్థిరులవ్వటం, నాటబడి ఉండటం, ఇట్లాంటివి నిజంగా ఫార్ములా కనుక ఎవరన్నా కోరుకుంటే, అంటే ఫలభరితమైనటువంటి పరిచర్యకి ఎవరన్నా ఫార్ములాను కోరుకుంటే ఇదండి ఫార్ములా అసలు యాక్చువల్గా. అంతేగాని షార్ట్ కట్స్ మాత్రం ఏమీ లేవు. కరెక్ట్. సో ఈ రోజున ఇట్లాగా వక్రంగా ఉపయోగించేటువంటి పదాలు, అనాయింటెడ్ ప్రీచర్ అని, అనాయింటెడ్ ఈయన 9 వరాలు కలిగినటువంటి వాడని చెప్పేసి, వరానికి అభిషేకానికి నూతన నిబంధన గ్రంథంలో ఎక్కడా కూడా సంబంధం చూపించలేదు. యేసు ప్రభుకు చూపించారు కానీ విశ్వాసుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి విశ్వాసి అభిషేకం పొందకపోతే విశ్వాసి కానేరడు. అభిషేకం పొందటం అంటే యేసు ప్రభుని స్వకీయ రక్షకుడుగా అంగీకరించటం, కారణం చేత ప్రభు యొక్క ఆత్మని ప్రభు మనకిస్తాడు, మనకి సంచకరువుగా. సో కాబట్టి ఇదండి అసలు యాక్చువల్గా మనం అభిషేకం కూర్చినటువంటి వాక్య ఆధారితమైనటువంటి బోధ.